రాష్ట్రం కోసం భూములు ఇచ్చాం, అంతేగాని స్వార్థం కోసం ఇవ్వలేదు. 25 సెంట్లు మేము తీసుకొని 75 సెంట్లు రాష్ట్రం కోసం ఇచ్చాం. ఇడిపోయిన రాష్ట్రానికి కూర్చుంటానికి కుర్చీ లేకుండా ఆయన బస్సులో తిరుగుతున్న సమయంలో మేము పెద్ద మనసు చేసుకొని ఇచ్చాం. కనీసం ఇదేంటమ్మా, మనం అరెకరం ఉంచుకొని అరెకరం అన్న ప్రభుత్వానికి ఇవ్వాలి కానీ అని చెప్పి ఇంట్లో మా పిల్లలు చెప్పినా కానీ 10 మందితోటమ్మా ఇది రాష్ట్రం కోసం ఇస్తున్నామమ్మా, అమరావతి అనేది చరిత్రలో నిలిచిపోయిద్దమ్మా అని చెప్పి భూములు ఇచ్చామే. కానీ మేము పండించుకోవటం చేతగాక భూములు ఇవ్వాల. 5 సంవత్సరాలు ఎలా జరిగిపోయిందో మాకు తెలియకుండా కలలాగా జరిగిపోయింది. మేము పంటలు పండించుకోవటం చేతగాక దీన్ని ఇక్కడ రాజధాని చేయండి అని చెప్పి రైతులు కానీ ఎవరు పోయి అడగల. కానీ ఇది బాగుంటుంది సెంటర్ పాయింట్ అని చెప్పి అడిగారు, ఇచ్చాము. ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎలా జరిగిందో తెలియలేదు. ఇక తర్వాత నేనున్నాను అనుకుంటూ వచ్చాడు. చంద్రబాబుకి ఇల్లే లేదు, నేను మటు ఇక్కడ తాడేపల్లిలో కొంప కట్టుకున్నాను, మిమ్మల్ని అందరూ ఉద్ధరిస్తాను అని చెప్పిన ఆ మనిషి మాట మార్చి మడిని తిప్పి ఎవరైతే నోరిప్పి మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా ప్రజావేదిక పడేసిన దగ్గర నుంచి మహిళలు రైతులు రోడ్లు ఎక్కిన దగ్గర నుంచి ఎవరు కూడా 5 సంవత్సరాలు కంటి నిండా నిద్రపోయిన పాపం లేదు. ఆయన దమరకాండ ఆయన చేసుకున్నాడు. ఒక ఛాన్స్ అన్నాడు, ప్రజలంతా ఒక ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారి లాగా చేస్తాడని చెప్పి ఇచ్చారు. కానీ వాళ్ళ తాత రాజ్యాంగం మొదలుపెట్టాడు, నరుక్కోవటం, చంపటాలు, పొడవటాలు. ఎవరు నోరెత్తితే వాళ్ళని ఎంతో మందిని ఆయన చేతి కింద బలి అయిపోయారు. కానీ ఇప్పుడుకేమనుకుంటున్నామంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని బాగు చేయాలని బాబు గారు వస్తే ఆయన ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తెచ్చి మాట్లాడిన వాళ్ళందరినీ చితకబాది నేనుండాను కదా స్టేషన్లో, మీరందరూ ఎందుకు ఉండరని చెప్పి ఆయన ఈ విధంగా మొదలుపెట్టి ప్రజల మొత్తానికి మహిళల మీద కానీ రైతుల మీద కానీ రోడ్డు ఎక్కిన మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరికి 10 కేసులు 5 కేసులు ఈ విధంగా పెట్టాడు. మేము బాబు గారు వచ్చిన తర్వాత మనకి బ్రిటిష్ పరిపాలన పోయింది, మన ఆంధ్ర వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రంలో అది ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు తోడు రావటం, లక్ష్మణస్వామికి రాముల వారికి లక్ష్మణస్వామి ఎలాగనో పవన్ కళ్యాణ్ కూడా అలాగనని చెప్పి ఈ కూటమి ఓటమిని లేకుండా ఓటు ద్వారా సాప కింద నీరు లాగుండి ప్రజలందరూ ఎప్పుడు మంచి నిర్ణయం తీసుకుందామని చూశారు. ఆ మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ రాజకీయ సమాధికి వాళ్ళకే పునాదులు వేశారు. బాబు గారిని మేము అడిగేది ఏముందంటే మాకు 10 సంవత్సరాలు కౌలు ఇస్తానన్నారు. ఆ కౌలు అయిపోయిన వెంటనే మరి ప్యాకేజీ పెంచాలి, అభివృద్ధి లేదు గనక అన్నిటికీ ప్యాకేజీ పెంచాలా, అభివృద్ధి అనేది కావాలా. ఈ ఆగిపోయిన కౌళ్ళు కూడా రైతులుగా మేము అడుగుతున్నాం. జై అమరావతి. జై అమరావతి. గత ప్రభుత్వంలో మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోకూడదని ప్రభుత్వం వారు వచ్చి మనకి భూమి కావాలని చెప్పి ఇక్కడ రైతులను అడగటం జరిగిందండి. జరిగితే మాకు తరతరాల నుంచి వచ్చే భూమి మా బిడ్డలకు ఇచ్చుకోకుండా ఇవ్వాలంటే మాకు కొంచెం బాధగానే అనిపించింది ముందు. కానీ మనకి వివరంగా గ్రామ కమిటీలను పెట్టి అన్నీ వివరించి చెప్పారు. మనకి ఎకరం ఇస్తే 35 పొలం రాజధాని నిర్మాణం కోసం 25 సెంట్లు మీకు రిటర్న్గా మళ్ళీ ఫ్లాట్ డెవలప్ చేసి ఇస్తామని చెప్పారు. ఒక 25 సెంట్లేనండి రైతులకు మళ్ళీ తిరిగి ఇచ్చింది. 35 సెంట్లు ₹1 తీసుకోకుండా ఎకరంలో 75 సెంట్లు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారండి. అయితే అప్పుడు ఒక CRDA చట్టం అని తీసుకొచ్చి 9.14 అగ్రిమెంట్ ప్రకారం రైతులకి గవర్నమెంట్కి అదొక అగ్రిమెంట్ చేసి పక్కగానే చేశారండి. చేసి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అన్ని అంటే ఒక 2 సంవత్సరాలు ఈ ప్రాసెస్ అంతా జరిగిందండి. పనులు మొదలు పెట్టేసరికి టైం పట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలేనండి అన్నీ మొదలు పెట్టారండి. హైకోర్టు కట్టారు, పనులు జరుగుతున్నాయి, సచివాలయం అవన్నీ కట్టారు. ఇక్కడ నుంచే పరిపాలన జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ అవన్నీ కడుతున్నారు. అయిపోయింది, అది కూడా 80-90% అయిపోయింది. ఏదో ఇంకా కొంచెం కలర్స్ వేయడం, ఏదో డ్రైనేజీ అలాంటివి తప్పితే అన్నీ అయిపోయినాయి. అవి చేసేసి ఇంక వాళ్ళకి ఇవ్వాలండి. ఈ లోపల ప్రభుత్వాలు మారిపోయినప్పుడల్లా రాజధానులు మారుతాయని చెప్పేసి మాకైతే తెలియదండి రైతులకి. మేము ఎప్పుడు ఏనాడు బయటకు వచ్చిన వాళ్ళం కాదు కదా. తెలుసుంటే మరి అప్పుడు ఎలా ఉండేదో తెలీదు. అది తెలియకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన కాడి నుంచి ఇంక వీళ్ళు ఏం చేశారు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
ఏం చేశారంటే ఇంకా ప్రజల్లోకి ఇదంతా కమ్మ రాజధాని కులాలుగా సిచ్చు పెట్టారు, మతాలుగా సిచ్చు పెట్టారు, ప్రాంతాలుగా సిచ్చు పెట్టారు, మొదలు పెట్టారు 3 ప్రాంతాలు. మన ప్రాంతానికి అక్కడ వైజాగ్కి ఏం లేదు, కర్నూలుకి ఏం లేదు, ఇది ఇక్కడ కమ్మ రాజధాని అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టారు. అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 30,000 ఎకరాల పొలం కావాలి, కావాలి, నాకు అమరావతికి మద్దతేనని చెప్పేమో అప్పుడు చెప్పారు. తర్వాత ఏం ప్రజల్లోకి ఇలా విష ప్రచారం తీసుకెళ్లారనమాట. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే అంత పొలం ఎందుకు అనేది కాదండి, ఇది మనకి ఒక ప్రపంచ స్థాయి నగరంగా చేయాలనేది ఒక బాబు గారి ఇదనమాట. మన రాష్ట్రం ఒక ప్రపంచ స్థాయిగా నిలబడాలి, మన రాష్ట్రంలో మన రాజధాని ఢిల్లీని తలదన్నే రాజధాని అని చెప్పి చేయాలని చెప్పి అప్పుడు మోదీ గారు కూడా వచ్చినప్పుడు అన్నారు. అందుకని చెప్పి 34,000 ఎకరాలకు తోడు ఇంకా మనకి కుంటలు కాలువలు ఇదంతా ఉండేది పంచాయతీది గవర్నమెంట్ భూమి మొత్తం కలిపి 50,300 ఎకరాలు ఎంత ఉందండి, చిల్లర కరెక్ట్గా తెలియదు, 50,000 చిల్లర ఉంది. అది మొత్తం రైతులకి డెవలప్ చేసి మిగతాది 25 సెంట్లు ప్లాట్లు ఇవ్వంగా రాజధాని నిర్మాణంలో ఇక్కడ సంస్థలన్నీ పూర్తవ్వంగా కేంద్ర సంస్థలు ఉంటాయి, కేంద్ర సంస్థలకు కూడా ఇవ్వంగా ఇక్కడ మన రాష్ట్ర సంస్థలకు ఇవ్వంగా యూనివర్సిటీలు కాలేజీలు అన్నిటికీ ఇవ్వంగా ఇంకా 10,000 ఎకరాల భూమి నిలబడి ఉంటుందండి గవర్నమెంట్ కింద. అది దాంతోనే ఈ రాజధాని నిర్మాణం అంతా కంప్లీట్ చేసుకోవచ్చండి. అది బాబు గారి లెక్కలు, అంతకుముందు ప్రభుత్వంలో లెక్కలయ్యి. అయితే ఈయన అదంతా కాకుండా ఈ రాజధాని కట్టడానికి 1,00,000 కోట్లు అవుతాయి, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అవుతాయి, అంత డబ్బులు పెట్టి అక్కడ ఒక్కసాటే డెవలప్ చేయటం, అక్కడేముంది అది ఇది, ఒక మంత్రి వచ్చి ఎడారి అంటాడు, ఒక మంత్రి వచ్చి ముంపు ప్రాంతం అంటాడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారండి. రైతులకి ఇది కరెక్ట్ కాదండి మీరు తీసుకున్న నిర్ణయం అని చెప్పి ఏ రోజు అయితే వాళ్ళు 3 రాజధానులన్నీ ప్రకటన చేశారో ఆ రోజు నుంచి ఏనాడు బయటికి రాని వాళ్ళం, రైతులు ఆడవాళ్ళం పిల్లలతో సహా. మరి మాకేముందండి, ఇటు పని లేదు, అటు సెంటు భూమి లేదు, రాష్ట్రానికి ఇచ్చాం, మేమేం చేయాలి, ఇది కరెక్ట్ కాదు, మీరు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలి, ఇక్కడే నిర్మాణం చేయండి అని ఆ రోజు నుంచి రోడ్డు మీదకి వస్తే మీరు రైతుల, మీరు పెయిడ్ ఆర్టిస్టులు ఏంటండి, మేము మా ఊళ్ళల్లో మేము ఆధార్ కార్డులు పట్టుకొని నేను ఫలానా అని నా ప్రూఫ్లు చూపించుకుంటా తిరగాల, ఎవరివయ్యా నువ్వు, నీకు ప్రూఫ్లు చూపించాల్సిన పని, నా ప్రూఫ్లు చూపించాల్సిన పని నీకేంటి, ఇవాళ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి నీ మొఖాలు వేసుకొని తీసుకొచ్చావు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆలోచించుకొని పని చేయాలి. పరిపాలన చేత కానప్పుడు నీకు చేత అయింది ఏదో నువ్వు చేసుకోవాలి. నేనేదో రాష్ట్రాన్ని ఏలాలి, ప్రజల్ని ఏలాలి అంటే కుదరదు. నిన్న చెప్తున్నారు గత వాళ్ళ సమావేశంలో ఏమని చెప్తున్నారు, గత 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో కళ్ళు మూసుకొని తెరిచేసరికి అయిపోయినాయి అని. కళ్ళు మూసుకొని తెరుచుకుంటే ఎందుకు అయిపోవు, 5 సంవత్సరాలు అవుతాయి, 5 పదులు కూడా అవుతాయి. ఏం చేశారు మీరు, అక్కడ కళ్ళు మూసుకొని అసెంబ్లీకి వస్తా పరదాలు కట్టి ప్రజలు కళ్ళు మూసి మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని నిద్రపోయేవాళ్ళు. పరిపాలన అంటే అదే. ఇప్పుడు చూడండి పరిపాలన అంటే ఎలా ఉంటుందో. ఈ ప్రభుత్వంలో చూడండి, కళ్ళు తెరిచి కష్టపడి శ్రమించి ప్రపంచం అంతా చూసి ఎలా చేయాలో పరిపాలన ఇప్పుడు చూపిస్తారు, ఇప్పుడున్న నాయకుడు చూపిస్తారు. సో ఇప్పుడు చూడండి పరిపాలన అంటే ఎలా ఉంటుందో. కళ్ళు మూసుకొని తెరిచేసరికి అయిపోయింది. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకుందాము, 2029 ఎన్నాళ్ళు వచ్చేసిద్ది అని చెప్పి వాళ్ళ నాయకులకు చెప్పుకుంటున్నారు. కాబట్టి మీరు కళ్ళు మూసుకోండి, ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు మూసుకొని అలాగే నిద్రపోండి. మీరు మీ మంత్రులు అలాగా రాష్ట్ర ప్రజల్ని కాస్త కళ్ళు తెరుచుకొని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. అది మీరు చేసే పరిపాలన, అది చాలు. జై అమరావతి.